build a key side of right. హాయ్ ఫ్రెండ్స్, ఈ డెమో వీడియో అయితే చూశారు కదా. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయడం అయితే ట్రై చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియో చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఇలాంటి వీడియోలో మన యొక్క ఫోటో తోటి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఎలక్ట్ మోషన్ యాప్లో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఇచ్చాను అనమాట. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఒక విషయం అయితే మర్చిపోయాను, నేను కింద డిస్క్రిప్షన్లో బిట్ మార్క్ ఇచ్చాను కదా. ఆ బిట్ మార్క్ ఓన్లీ ఎలిట్ మోషన్లో ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో సో వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతుంది. తీసుకున్న వాళ్ళకి అయితే వర్క్ అవ్వదు. సో తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరైతే సొంతంగా అయితే బిట్ మార్క్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ బిట్ మార్క్ అయితే వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఒక రిక్వెస్ట్, కింద బ్రోడ్కాస్ట్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఉంది. సో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ లింక్ ఇస్తాను. సో నేను ఇచ్చిన బీట్ మార్క్ లింక్ మీ యొక్క అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ మనకి బీట్ మార్క్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు జస్ట్ ఫోటోని యాడ్ చేసుకుని వాటికైతే షేక్ ఎఫెక్ట్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. మీడియా ఆప్షన్లోకి వచ్చేసుకోండి. సో మీరు ఎవరి వీడియో క్రియేట్ చేస్తున్నారో సో వాళ్ళదొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని అండ్ పైన 3 డాట్స్ని క్లిక్ చేసుకుని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ఫోటో ఈ విధంగా అయితే ఫిల్ అవుతుంది. అండ్ మళ్ళీ మూవ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకొని ఇక్కడ జూమ్ ఆప్షన్ని ట్యాప్ చేసుకోవాలి. సో ఈ ఫోటోని అయితే ఈ యొక్క ఫోటో సైజ్ని అయితే జూమ్ చేసుకోండి ఈ విధంగా. సో జూమ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ని ట్యాప్ చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ పైన మళ్ళీ ట్యాప్ చేసుకోవాలి. అండ్ పైన సెర్చ్ బార్లో మీరు బ్లింక్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేసుకోండి. సో అదైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్లింక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ చూసుకుంటే మనకి 2.00 ఉంది కదా. సో దీన్ని అయితే 4.00 ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా 4.00 ఇచ్చేసుకోవాలి. సో 4.00 ఇచ్చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. పైన సెర్చ్ బార్లో టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఆ టైల్స్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని పైకి స్క్రోల్ చేసుకొని అండ్ ఇక్కడ మిర్రర్ ఆప్షన్ అయితే ఆఫ్లో ఉంటుంది. సో దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇప్పుడు అయితే టైల్స్ని కూడా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. పైన సెర్చ్ బార్లో ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అనే ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేసుకోవాలి. సో ఆ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 50% ఉంది కదా. సో దీని అయితే ఒక 10% చేసుకోండి మ్యాగ్నిట్యూడ్. సో 10% యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో యాడ్ చేసుకున్న తర్వాత పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. స్పీడ్ ఆప్షన్లోకి వచ్చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఈ ఫోటో ఎండింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఫోటో ఎండింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర 5.00 వచ్చేసుకోండి. సో స్పీడ్లో 5.00 ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో దీన్ని అయితే క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు అయితే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో ఈ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఈ ఫోటోని అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇదే ఎఫెక్ట్ని అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. ఈ ఫోటోని అయితే డూప్లికేట్ చేసుకోవాలి. సో డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని సో బీట్ మార్క్ దగ్గర ఈ ఫోటో లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా పెట్టేసుకోవాల్సి ఉంటుంది. సో పెట్టుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ని క్లిక్ చేసుకుని సో దీంట్లో బ్లింక్ ఎఫెక్ట్ ఉంది కదా. సో దాన్ని అయితే రిమూవ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇంకొక ఫోటోని అయితే నేను రీప్లేస్ అయితే చేస్తున్నాను. సో నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేశాను. సో ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫోటో అనేది మనకి ఈ విధంగా చాలా సింపుల్గా అయితే రీప్లేస్ అవుతుంది. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. అండ్ ఈ ఫోటోని అయితే ఈ బీట్ మార్క్ వరకు అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ట్యాప్ చేసుకొని సో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఎగ్జాక్ట్గా అయితే కట్ అవుతుంది. సో ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో బ్యాక్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా. సో ఈ ఫోటోని అయితే క్లిక్ చేసుకోండి. సో ఫోటోని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకొని ఫోటో స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసుకొని సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, సో దానికి కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసుకొని సో ఈ ఫోటో అయితే పైకి అయితే ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకోవాలి. సో పైకి స్క్రోల్ చేసుకోండి. సో మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నో ప్రాబ్లం. సో ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకోండి. సో స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సో కిందకి కొంచెం అయితే జరుపుకోండి. సో ఈ విధంగా కిందకి అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. సో జరుపుకున్న తర్వాతకి ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్స్ ఆప్షన్ని ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది.
అండ్ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ బ్లర్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ మనం మోషన్ బ్లర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మోషన్ బ్లర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మోషన్ బ్లర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ ట్యూన్ ఉంది కదా, సో ట్యూన్ అయితే 4.00 వచ్చేసుకోండి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర. ఎండింగ్ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చేసుకోవాలి. సో మళ్ళీ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసుకొని సో ట్యూన్ అయితే 0.00 వచ్చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చిన తర్వాతకి ఇదే ఫోటోని అయితే కాపీ చేసుకోండి ఫస్ట్. సో కాపీ చేసుకున్న తర్వాతకి ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోండి ఇంకొక బీట్ మార్క్ దగ్గర. అండ్ ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి, మీడియా యాప్ని క్లిక్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఫోటోని అయితే రీప్లేస్ చేస్తున్నాను. సో నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవాలి, ఫోటోని అయితే రీప్లేస్ అవుతుంది. సో ఈ ఫోటోని ఈ విధంగా అయితే సెంటర్ పాయింట్లోకి తీసుకురండి. అండ్ మళ్ళీ ఇందాక కాపీ చేసుకుని ఇక్కడ చూసుకుంటే మనకి బీట్ మార్క్ దాటిపోయింది కదా ఎఫెక్ట్ లేయర్. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి, స్పీడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. మనకైతే ఫోటో ఎగ్జాక్ట్గా బీట్ మార్క్ దాటకుండా అయితే కట్ అవుతుంది బీట్ మార్క్ దగ్గరే. అండ్ మళ్ళీ కాపీ చేసుకున్న లేయర్ని అయితే మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ ఫోటో కూడా దాటి వెళ్ళిపోయింది కదా బీట్ మార్క్. సో దీన్ని కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోటో లేయర్ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి, మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి, మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఫోటో అనేది చాలా సింపుల్గా అయితే రిప్లేస్ అవుతుంది. సో ఇదే విధంగా కాపీ చేసుకున్న లేయర్స్ అన్నింటిని అయితే ఇక్కడ పేస్ట్ చేసుకొని సో వాటికైతే ఫోటోస్ని అయితే రీప్లేస్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో స్టార్టింగ్ వచ్చిన తర్వాతకి పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కింద అయితే మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.